జెన్యూన్‌గా చెప్పాలంటే మీ డీజే. నేను ఈ బొబ్బట్ల బిజినెస్‌లోకి రాకముందు జాబ్ చేస్తూ, ఈ కోవిడ్ తర్వాత ఖాళీగా ఉండి ఏదో ఒకటి చేయాలి. మనం మళ్ళీ బ్యాక్ టు జాబ్‌కి వెళ్ళకుండా ఇక్కడే మనం స్టాండ్ అవ్వాలి. మనం ఉన్న ఊళ్ళోనే అనే ఉద్దేశంతోటి బిజినెస్ వస్తాను మా పక్కన ఉన్న అంకుల్ ఆంటీ బిజినెస్‌లో ఉండేవాళ్ళు వాళ్ళు. వాళ్ళు హెల్త్ ఇష్యూస్ రావడం వల్ల వాళ్ళు బిజినెస్‌లో డ్రాప్ అయ్యారు. డ్రాప్ అయినప్పుడు నన్ను మీరు చేయండి అన్నప్పుడు నాకు ఫుడ్ మీద ఇంట్రెస్ట్ తోటి ఆహ్, బిజినెస్‌కి వెళ్దాం అనుకున్నప్పుడు మా అన్నయ్యతో మాట్లాడేవాడు. నేను అనుకుని ఈ బిజినెస్‌లోకి వద్దాం అనుకున్న టైంలో థర్డ్ పర్సన్‌గా వదిన కూడా యాడ్ అయింది. వదిన మేము ముగ్గురం అనుకుని ఈ బిజినెస్‌లోకి వచ్చినప్పుడు తను వాళ్ళ దగ్గర నేర్చుకుంది. వాళ్ళు వన్ ఆఫ్ ది పార్ట్ కింద వాళ్ళు ఉంటాను, మీకు బ్యాక్ ఎండ్ ఉంటామని కొద్ది రోజుల తర్వాత డ్రాప్ అయిపోయారు. సమ్ రీజన్స్ వల్ల. డ్రాప్ అయినప్పుడు మేము బిజినెస్‌లో రన్నింగ్‌లో ఉన్నప్పుడు చాలా నెగెటివ్స్ ఎవ్రీడే ఏదో నెగెటివ్స్ వస్తూనే ఉండేవి ఈ బొబ్బట్టు మీద. నెయ్యి తక్కువైంది, నెయ్యి స్మెల్ రావట్లేదని, లేదంటే క్వాలిటీగా లేదని, పొడొచ్చేస్తుందని. కాబట్టి ప్రతి నెగెటివ్‌ని పాజిటివ్‌గా తీసుకొని ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా మా మూవ్‌మెంట్‌ని ఎప్పుడు ఎన్ని విధాలుగా ఇబ్బందులొచ్చినా ప్రతి మూమెంట్, ప్రతి రోజు ఎవ్రీడే కొత్తగా నేర్చుకుంటూ వెళ్ళాం. ప్రతి దాంట్లో మేము ముగ్గురం ఒకటిగా మాట్లాడుకుని ముగ్గురు ఇప్పుడు ఎవరి పార్ట్‌లో వాళ్ళు కష్టపడుతూ ఎక్కడ డ్రాప్ అవ్వకుండా మాతో పాటు ఈరోజు ఈ జర్నీలో మాతో పాటు ఇంకో 10 ఫ్యామిలీలు ఈ ఈ జీవనం సాగిస్తున్నారు. మాతో వస్తున్నారు. జర్నీలో ఉన్నారు వాళ్ళు. సో, ఈరోజు ఈ స్టేజ్‌కి మమ్మల్ని ఈ బొబ్బట్టు ఇంత తీసుకెళ్ళడానికి కారణం ఏంటంటే, నేను ఇంత చెప్పడానికి కారణం ఏంటంటే, మాకు ఈ కష్టానికి ఈరోజు ఈ ఫలితం ఇంత విజయానికి కారణం మా ఎనకాల కష్టం. ప్రతి ఒక్కరు ఎవరికి చెప్పినా ఒకటే చెప్తాను. ఏది కూడా ఆన్ ది స్పాట్ రాదండి. ఏదైనా వెయిట్ చేయాలి. సహనం చాలా ఉండాలి. ఓపికగా ఉండాలి. ఓపికగా ఉంటే ఆటోమేటిక్‌గా అదే వచ్చేస్తది. మనం అనుకుంటాం ఏంటంటే, ఈరోజు బిజినెస్ స్టార్ట్ చేసాం. రేపు రిజల్ట్ వచ్చేయాలి. ఎల్లుండి సూపర్ హిట్ అయిపోవాలి. అలా అవ్వదండి. బిజినెస్‌లోకి నెలలు పట్టొచ్చు, సంవత్సరాలు పట్టొచ్చు. వెయిట్ చేయాలి. వెయిట్ చేస్తే ఖచ్చితంగా సక్సెస్ సాధిస్తాం. అందులో భయపడాల్సిన అవసరం లేదు. సో, దీనికి ప్రతి ఒక్కరు ఏ బిజినెస్ చేసినా సరే అందులో ఇష్టంతో చేయాలి. మేము ముగ్గురు చాలా ఇష్టంతో చేసాం. ఇష్టంలో ఎక్కడ కష్టంలో ఇష్టాన్ని తీసుకున్నాం. థ్యాంక్ యూ.